జాను చెప్పిన మాటలకి తులసి మనసు మారిపోతుంది. అక్క, ఏది ఏమైనా అతను నీ భర్తక్క. నిన్నే ప్రేమించాను. అందుకే నీ మెడలో తాళి కట్టానని మీడియా ముందే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఎందుకక్క నువ్వు ఇలా పంతం పట్టుకు కూర్చొని ఉన్నావు? అతను చాలా మంచివాడు. నిజం ఒప్పుకున్నాడు కాబట్టి భర్తగా అంగీకరించక్క, నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఉంటుంది. అలాగే శ్రీనివాస్ కూడా సిద్ధు కట్టిన తాళికి విలువ ఇచ్చి భర్తగా అంగీకరిస్తావో లేకపోతే తాళి తీసేసి పుట్టింట్లోనే ఉండిపోతావో నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్పటంతో నేను సిద్ధుని విడిపించటానికి స్టేషన్కి వెళ్తున్నా అని తులసి తన నిర్ణయాన్ని చెప్తుంది. తులసి సిద్ధుని భర్తగా అంగీకరించటంతో లక్ష్మి, శ్రీనివాస్, జాను చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్క, ఆగక్క, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి విడిపించుకు వద్దాము అని జాను, తులసి ఇద్దరు స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇక తులసి పోలీస్ స్టేషన్కి రావటంతో అప్పటికే చాలా నీరసంగా లాకప్లో ఉన్న సిద్ధు తులసిని చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను కేసు వాపస్ తీసుకుందామని వచ్చాను అని తులసి చెప్పటంతో, అదేంటి మేడం, మీరే కేసులు పెడతారు, మీరే వెనక్కి తీసుకుంటారు, ఇప్పుడు మీరెందుకు వెనక్కి తీసుకుంటున్నారు అని ఇన్స్పెక్టర్ సిద్ధుపై కోపంతో ఇంకా కుమ్మేయాలని ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు నేను నా మనసు మార్చుకున్నాను, కేసు వాపస్ తీసుకుంటున్నాను, ఎందుకు ఏంటి అన్నది మీకు అనవసరం, ముందు అతన్ని వదిలిపెట్టేయండి అని తులసి చెప్తుంది. అవును ఇన్స్పెక్టర్ గారు, మా అక్క కేసు వాపస్ తీసుకుంటుంది, ముందు సిద్ధు గారిని వదిలేయండి అని జాను కూడా చెప్పటంతో, సరేనండి, ఇవిగోండి ఇక్కడ సంతకాలు పెట్టండి అని సంతకాలు చేయించుకొని, కానిస్టేబుల్ అతన్ని వదిలేయండి అని చెప్పటంతో, ఇన్స్పెక్టర్, నువ్వు నన్ను కొడితే కొట్టావు కానీ చూడు, నా భార్య నన్ను విడిపించటానికి ఎలా వచ్చిందో అని, నా భార్య నా కోసం వచ్చింది అని సిద్ధు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే తులసి మౌనంగా చూస్తూ ఉంటుంది. అలా వదిలేయటంతో సిద్ధు నడవలేక షర్టు వేసుకొని నడుస్తూ స్టేషన్ బయటికి వస్తాడు. ఒంటి నిండా గాయాలతో నీరసంగా ఉన్న సిద్ధు కింద పడిపోతూ ఉంటే తులసి పట్టుకుంటుంది. అలా తులసి తన ప్రేమని చూపిస్తూ ఉండటంతో సిద్ధు తులసి వైపు చాలా ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరి సిద్ధు తులసిని తీసుకొని ఇంటికి వెళ్తే అక్కడ సిద్ధు వాళ్ళ నాన్న ఎంత పెద్ద గొడవ చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.